అమ్మో పైన ఎండలు మండిపోతా ఉండదే, గొంతు ఎండిపోతా ఉండదే. ఓయమ్మా తాగడానికి మంచినీళ్ళు కూడా కనిపెట్టలేదు కదా స్వామి. యో ఎంతయ్యా కొబ్బరి బొండవా? 30 రూపాయలన్నా. ఓయమ్మా ఏంది 30 రూపాయలా? ఏంది సొమ్మె పట్టు పగలు సుక్కలు చూపిస్తుండారా? మీ ఇష్టానికి వచ్చినట్టు పెంచుకుంటూ పోతా ఉండారా? నేను పెంచడం కాదన్నా, ఆల్రెడీ పైన పెంచేశారు. పైన ఏడా ఆకాశంలోనా? ఏం చేద్దామా ఎదుటోడి అవకాశాన్ని ఈ మాదిరిగా వాడుకుంటా ఉండారు. సర్లే ఓ కత్తి లాంటి బోండా కొట్టు. యో ఏందిదే, ఇందులో ఉగ్గుకి నీళ్ళంతా కూడా లేదు తెలిసినా? వందల రేటు తీసుకుంటారు. జనాల్ని ఇట్ట మోసం చేస్తున్నారా మీరు? అంటే జనాలు పిక్చర్ అనుకుంటున్నారా ఏంది మీరు? ఏమండి వీటిని ఏమైనా మేము తయారు చేస్తున్నావా ఏంది మోసం చేయడానికి? లోపల ఎలా ఉంటుందో మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? కొట్టాకే కదా తెలుస్తుంది. అట్నేలే గొంతు కూడా తడవలా. ఇంకోటి కొట్టు. ఇదే దాని మమ్మీలా ఉండదు. దీంట్లో కూడా నీళ్ళు లేవు. ఇంకోటి కొట్టు. ఇదే వాటికి అమ్మమ్మలా ఉండదు. ఇంకోటి కొట్టు. ఇదే వాటికి జేజేవలా ఉండదు. ఇంకోటి కొట్టు. ఇది బోండా మాదిరిగా లేదు సామె, ఎండిపోయిన బోర్లు మాదిరిగా ఉండదు. సర్లే చాలు కానీ ఎంత అయింది చెప్పు. 120 రూపాయలు. అన్యాయంగా కట్టాల్సి వస్తూ ఉండదు. గోవింద 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 గోవింద. ఏంటి వెతుకుతున్నావు? అన్నా జోబు చిరిగిపోయా, డబ్బులు ఏడో పడిపోయి ఉండదన్నా. ఆహా అలాగా. ఇంకా కాదన్నా నిజంగానన్నా జోబు చిరిగిపోయినది చూడు. చెప్పిన కథలు చాలే ఆపోయా. నువ్వు చెప్పే కథలు వినడానికి కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళు నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా? డబ్బులుది. లేదన్నా నిజంగానే పోయి ఉండదన్నా. కథలు చెప్పొద్దన్నానా? మోసం అన్యాయం అని పెద్ద ఆర్నారాయణ మూతిలా మాట్లాడి డబ్బులు లేవంటావా? డబ్బులుది తీరా. అన్నా ప్లీజ్ అన్నా, కావాలంటే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తానన్నా. ప్లీజ్ డబ్బులు ఇవ్వరా? డబ్బులు ముందు డబ్బులుది. అన్నా అన్నా నిజంగా డబ్బులు పడిపోయి ఉండదన్నా. ప్లీజ్ అన్నా. అన్నా
కబుర్లో వద్దు, ముందు డబ్బులు ఇవ్వరా. అన్న ఇంటికెళ్ళి తీసుకొచ్చిస్తానన్నా. ఏంట్రా ఇంటికి వెళ్ళి వచ్చేది? డబ్బులు తీ. డబ్బులు తీరా. కాలు పట్టుకుంటానన్నా, ఇంటికెళ్ళి తీసుకొచ్చేస్తానన్నా. ఏంటి తీసుకొచ్చేది? ఫస్ట్ డబ్బులు తీరా. ప్లీజ్ అన్న. అన్న 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 డబ్బులు తీరా ఫస్ట్. ఏంటి అటు చూస్తున్నావు? ముందు డబ్బులు తీరా. రే చెయ్యి వదిలో. తాగిన దానికే కాదు, టిప్పు కూడా ఇస్తాను. అన్నా 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 ఒత్తుర్రా అన్నా. నిన్నే అన్నా. ఏం రైటమ్ గా ఏం చేస్తున్నావు? వీడా చచ్చుడు గిచ్చుడు మానేసి చక్కగా ఉన్నావా లేదా? అట్నే ఉన్నాను కానీ ఓ 150 రూపాయలు ఇయ్యన్నా. 150 రూపాయల ఎందుకురా హౌలే? కొబ్బరి బొండలు తాగినానన్నా. నువ్వు దాతే నేను పసరిచ్చుడు ఏంద్రా పాగల్? ఏందని అట్ట అంటావా? నువ్వు కాకపోతే నాకు ఎవరు ఇస్తారా? నువ్వు తప్ప నాకు ఇంకెవరుండారా? అరే ఐటమ్, నువ్వు ఎవడివో గాని తగిలిన ప్రతి పారి ఫుల్ దమ్ దమ్ చేస్తున్నారా బై? అన్నా జోకులు తర్వాత ఏదు గానీ ముందు దుడ్లు అన్నా. ఇది మన పిస్టేస్ విషయం. వీడికి నాకు మధ్య చాలా రచ్చ జరుగుతుందన్నా. విరిగా ఇవ్వన్నా. చెప్పసారి చూ హౌల లెక్కలు చేసినావంటే పొడుస్తా బిడ్డ. అరవై నా పరేషన్లో నేనుంటే ఇంకా పరేషన్ చేస్తున్నావు కదరా పాగల్గా. అన్నా పెద్ద యుద్ధమే జరుగుండదని చెప్పినా కూడా ఇంకా కామెడీ చేస్తున్నావు ఏందన్నా నువ్వా? రే ఐటమ్ గా నీ నోట్లో నుంచి ఇంకో పారి ఆవాజ్ గిట్ట రావాలి. కొబ్బరి బోడ నరికినట్టు నడుతా బిడ్డ. అరే అందరు దేడు దిమాగ్ లెక్కలు చేస్తారు పాగల్గా. అన్నా అన్నా నోరు తెరిచాడు సంతన్ బిడ్డ. ఐటమ్ గల్ అన్నా అన్నా పోయమ్మా అన్నేందా ఈ మార్గం చేసిండాడు. Baby style, witchy style, style oh style. స్ట్రా తీసుకురా. ఏంటయ్యా మరీ చిన్నగా ఉంది.